ఇప్పుడు మీ అందరు గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి. అర్థమవుతుంది నేను చెప్తున్నాను? గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి, ప్రార్థన చెయ్యకపోతే ఎవరి కోసం? దేశం గురించి ప్రార్థన చెయ్యకపోతే పాపం చేసినవాడు. అలా ఇతరుల గురించి ప్రార్థన చేసేవారిగా మనం ఉందుముగాక. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరుద్ధముగా మాట్లాడిరి. అలా విరుద్ధముగా మాట్లాడేవారిగా కాకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మగలిగేవాడిగా, ఇతరులకు చెప్పగలిగే వారిగా ఉండాలి. వారి జీవితాల్లో అన్ని కార్యాలు జరిగిన ఎప్పుడు దేవుడి గురించి చెప్పలేదండి. మనమన్నా నోరు తెరిద్దాం. దేవుడు కార్యాలు చేస్తాడు, రక్షిస్తాడు, అమ్మా నిన్ను బ్రతికిస్తాడు, నాయనా నీ జీవితంలో కార్యాలు చేస్తాడని మన పక్కింటి వారికి, ఎదుటి వారికి మనము దేవుడి గురించి చెప్పేవారి